లో స్కోరింగ్ లోపలికి పోవాలి. ఇంకా కొంచెం రావాలి. లేదే సార్ కానీ గ్లాసుల ప్యాకెట్ తీసుకోకూడదు. అది వాపస్ ఇచ్చేమా సాయి గ్లాసులు ఏ గ్లాసులు నీళ్ళ ఇంకొకటి బడ ఓకేనా. బుజ్జి ఏం చేస్తున్నావు? ఇక వర్షం మొగలైతుంది, మన బండి తయారు చేస్తున్నారు చూద్దాం. మంచిగా కూర్చున్నావు బండి చూసేద్దాం ఎట్లా ఎంతవరకు అయిందో. ఈ మొగులు కూడా అవుతుంది, ఇక వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది. రేపు పండగ ఎట్లనో ఏమో, బండి ఎట్లా తిరుగుతుందో నాడు. ఇంతగానో మురుగుతుంది, వర్షం పడుతుందో ఏమో. బండి రెడీ అయిందో కాలేదో చూద్దాం. చాలా మంది చూడాలి, చూస్తే తెలుస్తుంది. అబ్బాయి మాలస మంది కూర్చున్నారు. చూడాలి లోడ్ గట్టిగా లేస్తుంది, ముంగట లేస్తుంది. కూడా మంచిగా దగ్గర అయిపోతుంది. పోలేజ్ చేసినట్టు అనుకుంటున్నా. పోలేజ్ చేసినట్టే మేము పోలేజ్ చేస్తే మీరు బండి కట్టాలి. కడితే అర్థమవుతుంది మీకు. మేము ఎందుకు కడతాం? మీరు ఇట్లా కట్టుడు కాదు, కట్టినామని గొప్ప. రేపు మాత్రము కరెక్ట్ ప్రైజ్ రాకపోయింది అనుకో, ఫస్ట్ ప్రైజ్ మనకి రాకపోయింది అనుకో బండికి. నువ్వు బండి డిజైన్ చూడు, అది చూసుకోపో ఒకసారి. పైకి ఎట్లా డిజైన్ వేయించిన మొత్తం సాయికి ఇట్లా మొత్తం వేసి సాయి నేను మంచిగా చూసిండ్రు కానీ వీటికి ఇచ్చిన పెద్దగా టిల్లుగాడు సగం ఎగిరిపోయాడు. పని చేయమంటే టిల్లుగాడు సగంలోనే తెగ్గపోయాడు. ఆ పయ్యలు చూడిపోరు మీరు. ఆ పయ్యలు ఎంత మంది చేసినారు? మంచిగా ఉండే పయ్యలు కానీ పెద్ద గజ్జలు పెట్టేది ఉండే, కొంచెం చిన్న చిన్న ఉన్నాయి. ఇవి గాద పుల్లలకి ఇంకా రేపు పొద్దుగాల కడతాం కదా మనం. అప్పుడు ఇంకా పెద్ద గంటలు తెచ్చినాం. ఆ పయ్యలు డిజైన్ చూడిపోరు. అవి గంటలు మళ్ళీ తాడు కూడా బందోబస్తు కట్టినాం. గజ్జల పేర్లు దేనికి పోయిండు బాబు? గజ్జల పేర్లు తీసుకురా. అవి అలా ఫ్రిడ్జ్లో పెట్టండి. మెడలు వేస్తే గల్లు గల్లు ఎట్లకు మెడలు కడతారు. రంగట్లో చూడు మన గల్లు గల్లు అని తిరుగుతాయి కదా బండ్లు తిరగండి. అంగట్లో తిరుగు కాదు, ఆ షిపాయిలు పెట్టినాక తీసుకోదాం. సరేనా? షిపాయిలు అవురి మళ్ళా మీకు ఎట్లు మీరుకి ఎగురుతాయి. సరేనా? అటు ఒక్కడికి వదన అవుతుందా? ఆగినప్పుడు ఇట్లా పెడతాం అన్నట్టు. ఇట్లా పెడతాం ఇక ఆగినప్పుడు ఎట్లా తీసి సపోర్ట్ కోసం ఆపినప్పుడల్లా ఇట్లా పెట్టుడు అన్నట్టు పెట్టుకుంటాం. ఎట్లా ఎట్లు ఎవరుతాయి ఉరకపోలా వెళ్ళా దిగురి చీకట్లా నీరు పెట్టి దేవన్నా సంగన్న తీసుకో.
సంగనకు దింపి సంగన్ననా అయితే దేవన్న సంగన్న ఓ సంగన్న అదే ఫస్ట్ ప్రైజ్ ఏంటి మన బండికి తిను 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 కొంచెం బలం రావాలి ఓ సంగన్న తిను కుర్తా వెనక భయపడతలేదు బబ్బీ మీ అమ్మ లేదా లేదంటే పప్పు రుబ్బుకుంటా మరి సరే అండి ఏడికేది మీ అమ్మ మరి మార్కెట్కి వెళ్ళిందండి ఏం చేస్తున్నావు లోపల ఏం లేదండి ఇచ్చే పూజ అయింది అబ్బో మీ అమ్మ లేకుండా నువ్వు చేస్తావా అండి ఇంట్లో చేయాలి కదా నయం మరి మా ఇంట్లో అయితే చెయ్యదు పిల్లలు మా పిల్లలు ఉండరు కానీ ఇంత కూడా పని చేయరు మీ అమ్మకు మస్తు ఎక్కువ చేస్తావు చేస్తే ఓ పిల్ల జర నువ్వు కదా ఏంటంటే జర నువ్వు ఓకే పిల్ల చల్లకుండా నిన్నేం నూకుమన్నా పప్పు నూకుమన్నా నేను మా అమ్మ కనీసం అది కూడా నూక నేను ఇంకా మిమ్మల్ని నూకి రాదే ఎక్కువ అబ్బో పిల్ల మొత్తం మెచ్చుకుని ఇప్పుడే మంచిగా ఉన్నట్టున్నావు ఇక మా పిల్ల ఇంకో వాళ్ళ పిల్లగాడు అంటే మంచిగా ఇక నీకు పిల్లగాడు చూద్దాం అనుకున్నా నేను ఎప్పుడో గిల్లగాని తెలిస్తే ఇంకా నాయము చూడగానే పోతుంది చూడనే చూడము ఇక ఓ పిల్ల జరగ మామిడి కొమ్మలు ఇచ్చినావా మా బండి కాడ మా బండి కాడ కొట్టాను కాడ నిన్న చూసి రాలేమా గాడ ఇచ్చినా జరా ఆడ మా వాళ్ళు ఉన్నారు జర ఇచ్చినా పోయి మర్చిపోకు సరే సరే కడియం లేరు వాడు అది లంగా టిల్లు కాడు ఎటువైడు శివ ఉరుకుడే కదా చెప్పమా కట్టేసి అప్పుడే ఇగో ఆంటీ మీరే కట్టుకోరు ఆడికెళ్ళి తీసుకొచ్చినాను
కొద్దిగా బయటకు వెళ్ళాలి. ఏం కావాలి కొనుక్కొని తొందరగా. చిన్నప్పుడు బాగా తీసుకుంటాను కదా ముందుగా ఇట్లా కామారెడ్డి పట్టణ ప్రజలు దయచేసి చిత్రపట ప్రదర్శనకు వీలుగా ఉండేటట్టు స్థలాన్ని వేస్తే బాగుంటుంది. అందరికీ ఇప్పటిదాకా చూస్తారు కదా వీడియో, అక్కడ బండ్లు తిరుగుతున్నాయి కదా, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇది పెద్దమ్మ గుడి లాస్ట్ ఇక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది మా కామారెడ్డిలో ఉగాది సెలబ్రేషన్స్ ఇట్లా జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కామారెడ్డి ఆణిముత్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.